ఆగండి ఆగండి, నేను చెప్పే మాట వినేసి వెళ్ళిపోండి. ఏంటి ఇది సంధ్య చూపిస్తుందా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మనం ఈరోజు ముత్యాలమ్మ తల్లి గుడికి వచ్చేసామన్నమాట. ఈమె గ్రామ దేవత అంటారు. ఇంకా గ్రామ దేవతలు అంటే ఊరిని కాపాడే తల్లులు అంటారనమాట. ఈరోజు ఆషాఢ మాసం స్టార్టింగు అమావాస్య. ఈరోజు అమ్మవార్లకి చాలామందికి ఆషాఢ మాసంలో సారీ అనేది సమర్పిస్తారనమాట. నేను ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమ అండ్ సారీ అంటే చీర జాకెటు పాలు పొంగుళ్ళు అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి పెట్టాలనుకున్నాను. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ పూలు అన్నీ మాట. ఈరోజు మళ్ళీ నేను ప్రతి మంగళవారం వెళ్తానండోయ్. ఇంకొక విషయం చెప్పాలంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. ఇంకా మేమేం చేసామంటే ఇంకా ఈ గుళ్ళో ఎవరికాళ్ళు సెల్ఫ్గా అంటే ఎవరికాళ్ళు వెళ్ళి పూజ స్వయంగా చేసుకుంటామే. అయితే మేమేం చేసామంటే వేరే వాళ్ళు కట్టేసి వెళ్ళిపోయారు. అయితే మేమేం చేసామంటే మేము వెళ్ళి మళ్ళీ అమ్మవారిని శుభ్రంగా నీళ్ళతో కడిగి అదంతా ఊడ్చి తూడ్చి అంతా మా పెద్దమ్మ అనమాట. ఆమె ఇంకొక ఆమె ఎవరు ఏంటి అని అడుగుతారు కదా, మా పెద్దమ్మ గారు ఆమె. అయితే నేను మా పెద్దమ్మ వెళ్ళి చక్కగా అమ్మవారిని శుభ్రంగా కడిగేసి అక్కడ పంపు ఉంటుంది అనమాట, అది చూపించలేదు. కొన్ని క్లిప్స్ అనేది మిస్ అయినాయి, ఎందుకంటే నేను వీడియో తీసుకొని అట్లా అవ్వాలంటే కొంచెం కష్టమైంది. కానీ మిగతా వారికి చాలా పవర్ఫుల్ అనమాట. ఇదంతా పసుపు కుంకుమ నీళ్ళు అనమాట కడుగుతుంది. మా పెద్దమ్మ అయితే బయటకు కడుగుతుంది, నేను లోన అమ్మవారిని అంతా కడిగేసేసి పసుపు రాశాను అనమాట. పసుపు రాసింది కూడా మీకు చూపించేస్తాను. చూసారా, పసుపు రాశాను. ఆ పసుపు రాసి బొట్టు పెట్టాను. బొట్టు పెట్టిన దానికి చూసారా అమ్మవారు కళ్ళు అవన్నీ మళ్ళీ సెట్ చేసేసామన్నమాట. ఆ కళ్ళు ఎవరు తెచ్చారంటే మేము ఇదివరకే గుడికి వచ్చినప్పుడు మా మామయ్యతో పాటు వచ్చినప్పుడు మా మామయ్య తీసుకొచ్చి ఆ కళ్ళు పెట్టారన్నమాట. మా పెద్దమ్మ రౌండ్గా రావాలి బొట్టు అని చెప్పి మళ్ళీ దాన్ని సరి చేస్తుంది. నేను పెట్టిన చీర ఇదేనండి, అమ్మవారికి చీర కట్టాము. అది కట్టేది చూపించలేదు, నేను మా పెద్దమ్మ కలిసి కట్టాము. ఎలా వచ్చిందో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారికి దీపారాధన చేసి పాలు పొంగలు పెట్టి తాంబూలం పెట్టి నిమ్మకాయల దండ పూలు అన్నీ వేసేసి అమ్మవారికి బాగా చక్కగా గాజులు కూడా వేసాము. చక్కగా అలంకరించాము. చూసారు ఎంత బాగుందంటే అమ్మవారికి అసలు చూస్తానికి కళ్ళు సరిపోలేదు. ఈరోజు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎవరైనా సరే అమావాస్య అంటే అశుభంగా చాలామంది భావిస్తారు, కానీ అశుభం అయితే కాదు. అమావాస్య రోజు లక్ష్మీదేవి పుట్టారు. అందువల్ల అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే మనకున్న కష్టాలు అన్నీ పోతాయి. ఏమన్నా రుణ బాధలున్నా ఆర్థిక సమస్యలున్నా అన్నీ పోతాయి. నాకు తెలిసింది నేను చెప్పాను, మీరు కూడా పాటించండి. ఇక మా పెద్దమ్మ గారు శంకుస్తున్నారు, వినండి. ఓకేనా? శంకు ఊదటం నేను నేర్చుకుందాం అనుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.